పేరు మరి మాది ఊరి పేరు లింగాల. వర్షం వచ్చింది, బాగా రాళ్ళ వర్షం కురిసింది. మా ఈ రేకుల చెట్టు ఉండటానికి కూడా అసలు స్థానం లేకుండా అయిపోయింది. అసలు రేకులన్నీ ఎటు ఎటే పోయింది, బట్టలు సామాను మొత్తం తడిసిపోయింది. ఎటు పోవాలో కూడా తెలియట్లేదు. హఠాత్తుగా ఆ రేకులన్నీ ఎటు ఎటు చికాకు అయిపోతే మేము పారిపోయిన వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాం. మొత్తం తడిసిపోయినాయి, అసలు ఏమీ లేవు. ఎండాకాలం మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ తల దాచుకోవడానికి కూడా నీడ లేదు. మాకు ఉండటానికి ఒక స్థలం కావాలి, మాకు ఒక ఇల్లు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు ఇల్లు కావాలి త్వరగా. మాకు దాంతో సహా మొత్తం అయిపోయింది, అసలు ఏమీ లేదు. ఎమ్మెల్యే గారికి చెబుతున్నా, మాకు తగిన సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ ఎండాకాలం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కూలి చేసుకుంటేనే మాకు వెళ్ళిద్ది, లేకపోతే మాకు వెళ్ళదు. అసలు కూలి పని చేసుకునే వాళ్ళం, మేము పనికి వెళ్తేనే మాకు పూట గడిచిద్ది. మాకు త్వరగా సహాయం చేయాలి. మా పిల్లగాళ్ళ పుస్తకాలతో సహా, మేము కట్టుకునే బట్టలతో సహా తడిసిపోయింది. మా ఇంట్లో ఏ వస్తువు కూడా పనికి వచ్చేది లేదు. మాకు అసలు ఏ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లగాళ్ళ బొక్కులు కూడా తడిసిపోయినాయి, చదువుకునే బొక్కులు కూడా తడిసిపోయినాయి. మాకు ఉండడానికి కూడా స్థానం లేకుండా అయిపోయింది. మా బొక్కులు పిల్లగాళ్ళ చదువు కూడా మన భవిష్యత్తు తాగమైపోయిద్దో ఏమని భయంగా ఉంది. తగిన సహాయం మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. పొద్దున్న అమ్మ నుంచి వచ్చిన అక్కడ ఓకే అండి బాబు. పని చేసుకుంటే కూలి కాదు. చెప్పమ్మా మేడం చెప్తామండి. అన్నం కూడా వండుకోలేదు కాదు, అసలు మొత్తం గ్యాస్ పొయ్యిలో కూడా నీరు పోయినాయి. గ్యాస్ బండ్లో అసలు గ్యాస్ పొయ్యిలో మొత్తం నీరు అట్టే కొనుక్కున్నాం మేము.